హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో జస్ట్ 10 నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టుకునే స్నాక్ ఐటమ్ని అయితే ఎలా చేసుకోవాలో మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అదేంటి అనుకుంటున్నారా? నేనైతే స్టార్ బిళ్ళతోనైతే చెకోడీలు చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్ ఏంటంటే, ముందుగా ఒక గిన్నెలోనైతే జల్లెడ పెట్టుకొని 1 కప్ వరకు శనగపిండిని అయితే ఉండలేమీ లేకుండా ఒకసారి నీట్గా జల్లించి అయితే తీసుకోవాలి. ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి తగ్గ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, అలాగే కొంచెం వాము, చిటికడంతా వంట సోడాని కూడా యాడ్ చేశానండి. సో వేసిన తర్వాతకి వన్స్ ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా చేసుకుంటే సరిపోతుంది. మరి ఈ పిండి అనేది జారుగా లేకుండా చూసుకోండి. జస్ట్ కొంచెం వాటర్తోనే మనకి శనగపిండి అనేది ముద్దలాగా అవుతుంది. సో చూడండి, ఈ విధంగా ఉంటే పిండి సరిపోతుందండి. మరి బాగా గట్టిగొద్దు, పలచగొద్దు. సో ఈ విధంగా ఉండేటట్టు అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏమైనా ఒట్ట లాంటిది కానీ ఏమైనా పేపర్ లాంటిది పెట్టుకొని అయితే నేనైతే పావులకైతే ఫస్ట్ మంచిగా రావాలని అయితే ఇక్కడ ఆయిల్ అనేది అయితే మంచిగా స్ప్రెడ్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మీరు చూసినట్టయితే నేను స్టార్ బిల్లని అయితే తీసుకున్నానండి. సో ఈ విధంగా స్టార్ బిల్లకు కూడా ఆయిల్ అనేది వేశారంటే మనకి ఒత్తేటప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పేసి అయితే ఆయిల్ వేస్తున్నాను. సో చూడండి, పావులోకి అయితే శనగపిండిని అయితే మంచిగా ఈ విధంగా వేసుకొని అయితే ఒత్తుకోవాలన్నమాట. సో మనకి ఏంటంటే కొంచెం గట్టిగానే ఉండాలి పిండి, ఎందుకంటే మనం చెగోడీలు చుట్టేటప్పుడు ఈజీగా ఉండాలి అని అంటే పిండి అనేది కొంచెం గట్టిగా ఉంటేనే చేత్తోని పట్టి చుట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో చూడండి, మనం నైఫ్తోని కట్ చేస్తూ మనకు కావాల్సిన షేప్లోనైతే చుట్టేసుకోవాలి. నేను ఇక్కడనైతే చెగోడీలాగా ఈ విధంగా చుట్టేసుకుంటున్నాను. నేనైతే మరి చిన్నగానే చేశాను. మీ ఇష్టం అండి, మీరు ఎట్లనైనా చేసుకోవచ్చు. సో చూడండి, పిండి అనేది నేను గట్టిగా కలిపినా కాబట్టే ఇక్కడ నాకు చెగోడీలు అనేది మంచి చేతితో తీసుకోవడానికి ఈజీగా అవుతుందన్నమాట. అదే పిండి అనేది కొంచెం లూజ్ అయినా కానీ చేతికి మొత్తం అతుక్కుపోతాయి, ఇంత పర్ఫెక్ట్గా రావన్నమాట. కాబట్టి మీరు పిండి కలిపేటప్పుడే చెక్ చేసుకొని అయితే కలపండి. సో నేను తీసుకున్న పిండిని మొత్తం అదే విధంగానైతే చెగోడీలాగా చేసుకున్నాను. సో ఇదంతా ప్రాసెస్ చేసేంతలోపు అయితే చూడండి, మనకి చెగోడీలు అనేవి అయితే కొంచెం ఆరినట్టు కూడా అవుతాయండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అయితే ఆయిల్ అనేది వేసుకొని అయితే ఆయిల్ అనేది మంచిగా వేడెక్కిన తర్వాతకి చెగోడీలు అనేవి అయితే ఆయిల్లో వేసేసుకోవడమే అండి. మరి హై ఫ్లేమ్లో పెట్టారంటే మనకి చెగోడీలు అనేవి లోపలి దాకా అసలే కాలవండి. లో టు మీడియంలో పెట్టి అయితే మంచిగా ఆయిల్ వేడి చేసి అయితే ఈ చెగోడీలను అన్నిటిని అయితే కాల్చుకోవాలి. సో మీరైతే ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించి చేస్తేనే మనకి చెగోడీలు అనేవి అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. సో చెగోడీలు కూడా రకరకాలుగా చేస్తూ ఉంటారు, కానీ ఒకసారి ఈ విధంగా స్టార్ బిళ్ళతో కూడా చేయండి. టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. చిన్నపిల్లలు అయితే ఈజీగా తినగలుగుతారు. సో 2 సైడ్స్ మంచిగా క్రిస్పీగా అయ్యేంతసేపు అయితే వేయించుకోండి. మనకి బయటికి తీసాక కొంచెం వేడి చల్లారిన తర్వాత కలర్ కొంచెం చేంజ్ అయినట్టు ఉంటుందండి. సో చూడండి, ఈ విధంగా కాలినాక తీస్తే సరిపోతుంది. సో మిగిలిన చెగోడీలు కూడా అదే విధంగా ఆయిల్లో వేసి అయితే మంచిగా 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంతసేపు అయితే బాగా ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది. సో నేను ఫస్ట్ చేసిన చెగోడీలు అనేవి ఆల్రెడీ మా వాళ్ళు తినేసారన్నమాట. సో ఇది సెకండ్ తీస్తున్నాను అన్నమాట. సో ఈ విధంగా కాలిన తర్వాతకి అయితే మంచి స్ట్రైనర్లోకి తీసి అయితే ఆయిల్ అనేది ఏం లేకుండా చూసుకోండి. సో ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.